మరొకసారి చదువుదాం. దుష్టులకు విజయము కొద్ది కాలముండును, భక్తిహీనులకు. చూసారా అక్కడ భక్తుడు అంటున్నాడు, దుష్టులకు విజయము కొద్ది కాలముండును, భక్తిహీనుల సంతోషం ఎంతకాలం ఉంటుందంట? ఎంత మాత్రమండి? అక్కడ ఒక గంట లేదంటే రోజంతా కనిపించింది, అక్కడికి ఎంతసేపు కనబడుతుంది? ఒక నిమిషం మాత్రమే. ఎంత? నిమిషం. ఎంత అంట? నిమిషం మాత్రమే. మనకేం కనబడుతుంది? చెప్పండి అమ్మా. మనం కొద్ది మంది ఉన్నాయని కూడా దేవుని వాక్యం మనం విన్నట్లయితే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అక్కడ అంటున్నాడు కదా, దుష్టులు ఏంటంట? దుష్టులకు విజయము కొద్ది కాలం ఉన్నను, భక్తిహీనులకు సంతోషం ఒక నిమిషం మాత్రమే ఉంటుందంట. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని యందు ఆనందిస్తే ఆ సంతోషం కలకాలం ఉండదు తప్ప, దుష్టులతో సాంగత్యం చేస్తే అది ఎంతకాలం ఉంటుంది? ఒక నిమిషం, సెకండ్, లేదంటే ఒక నిమిషం, సెకండ్, లేదంటే అర నిమిషంలో కూడా ఆ సంతోషం ఏమైపోతుంది? పోతుంది. అది శాశ్వత కాలం ఉండదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భక్తుడు అన్నాడు కదా, ప్రభునందు ఆనందించుడి, మరలా చెబుదును ఆనందించుడి. మనము ఎవరి దగ్గర ఉంటే ఆనందం కలుగుతుంది మనకి? ప్రభు దగ్గర, ఆయన పాదం దగ్గర మనం పట్టి ప్రాయశ్చిత్త పడినట్లయితే దేవుడి దగ్గర మనకి సంతోషము కలుగుతుంది. ఏ మనుషుల దగ్గర, ఏ నడు దగ్గర, లేదంటే ఇరుగువారి పొరుగు దగ్గర, లేదంటే నీ స్నేహితుల దగ్గర, నీ బంధువుల దగ్గర కూడా నీకు ఎక్కడైనా సంతోషం కలుగుతుందా? ఎక్కడ నీకు ఆనందం వస్తుందా? ఎక్కడ రాదు. ప్రభు సన్నిధిలో మనం ఉంటేనే ఆ నిమిషం కాకుండా దేవుడితో ఎప్పుడైతే నువ్వు అనుగుణంగా, లేదంటే దేవుడితో ఎప్పుడైతే విధేయతగా ఉంటావో నీకు జీవితాంతము సంతోషం నింపుతాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, యవనస్తులు కూడా చాలా మంది అనుకుంటూ ఉంటారు, నేను కూడా యవనస్తున్నే. ఆయన చాలా మంది యవన బిడ్డలు, లేదంటే యవనస్తులు అనుకుంటారు, ఈ లోకంలో ఎన్నైనా మనం చేసేయచ్చు, ఏది చేసినా ఇది అంతా కూడా సంతోషమే కదా అని అనుకుంటాం. కానీ ఒక రోజున మనం తీర్పులోకి వెళ్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తీర్పులోకి వెళ్ళినప్పుడు నువ్వేం చేస్తావు అన్నీ కూడా దేవుడు ఏమడుగుతాడు? ఒక లెక్క అడుగుతాడు. ఆ లెక్క అడిగినప్పుడు నువ్వేం చేయాలి? మనము సమాధానం చెప్పాలి. చదువుదామా? అదే ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనం చదువుతాం. యవనుడా, నీ యవనమందు సంతోషపడము, నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చెప్పునను, నీ దృష్టి యొక్క ఇష్టము చెప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చినని జ్ఞాపకం ఉంచుకొనుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన యవనమందు మనం సంతోషించాలి, కానీ ఒకనొక రోజు నా తీర్పులోనికి వెళ్తాం. ఆ తీర్పులోకి వెళ్ళిన తర్వాత ఆయన అంటున్నాడు కదా, అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చినని నువ్వేముంచుకోవాలంట? నా వైపు చూద్దాం అందరం. ఏం చేయాలంట? జ్ఞాపకం ఉంచుకోవాలి. మనము ఎన్ని చేసినా కానీ, లేదంటే తప్పుదమ్ములు చేసినా, లేదంటే ఎవరి మీద ఎన్నో మాట్లాడినప్పటికీ కూడా అవన్నీ గుర్తుండవు. కానీ ఎవరైతే మనము దేవుడి సన్నిధికి రాకుండా, ఎవరైతే వాళ్ళ